కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 14-15 నెలలు అవుతున్నా కూడా ఇంకా ఇప్పటికీ ఆ రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతూనే ఉంది. ఒక పక్క నీతులు చెప్తానే ఉంటారు, ఇంకో పక్క ఏ రోజైతే సిబిఎన్ గారు రౌడీ రాజకీయాలకు, గూండా రాజకీయాలకు, సైకో రాజకీయాలకు, హత్యా రాజకీయాలకు మేము వ్యతిరేకమని అన్న రోజే వైసీపీ పార్టీ నేతల మీద, ప్రజాప్రతినిధుల మీద, ఇళ్ల మీద, ప్రతినిధుల మీద దాడులు జరుగుతూనే ఉన్నాయి. దీనికి మచ్చుకు తునక ఈరోజు రాత్రి అంటే సోమవారం రాత్రి 12 నుంచి 1 గంట ప్రాంతంలో నెల్లూరు టౌన్లో ఎప్పుడూ జరగని, కని విని ఎరగని ఇలాంటి హత్యా రాజకీయాలు కానీ, ఇలాంటి గూండాగిరి కానీ ఎప్పుడూ జరగలేదు నెల్లూరులో అని అంటున్నారు. అలాంటి స్థితి నుంచి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఇంటి మీద నెల్లూరు టౌన్లో నడిబొడ్డులు ముఖ్యమంత్రి గారి తనయుడు, సిబిఎన్ గారి తనయుడు లోకేష్ గారు, మంత్రి గారు నెల్లూరు రొట్టెల పండుగలు విజిట్ చేస్తున్న సందర్భంగానే ఆయన నెల్లూరులోనే ఉన్నాడు అనుకుంటాను. ఇక్కడ టీడీపీ గుండాలు కొంతమంది నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేసి చాలా వికృత చేష్ట, కని విని ఎరుగని రీతిలో వికృత చేష్ట చేసినట్టు కనిపిస్తూ ఉంది. అదేంటండి, టీవీలను పగలగొట్టారు, హ్యాంగర్గా ఉన్న టీవీలను, బెడ్రూమ్లోకి వెళ్ళారు, బెడ్రూమ్లో వస్తువులు పగలగొట్టారు. ఎక్కడ ఏ వస్తువు కూడా బతకని ఇవ్వకుండా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి వాళ్ళ తల్లి వారిస్తూ ఉన్నా కూడా, రిక్వెస్ట్ చేస్తా ఉన్నా చెప్పకుండా అక్కడ ఉన్నటువంటి పని చేస్తే పని మనుషులను కూడా దాడి చేసి గాయపరిచి ఇంటిని బీభత్సం సృష్టించింది చూస్తూనే ఉన్నాను. సాక్షి టీవీలో, సాక్షి పేపర్లో, ఎందుకంటే కొన్ని టిష్యూ పేపర్లు వాళ్ళకు బాకావుదే మీడియా ఛానళ్ళు ఇవి వేయరు. టీడీపీ జెండాను ఎక్కడో చోట కింద వేసి తగలబెట్టండి, లేదా టీడీపీ జెండా కింద పడిపోయిందని నెపంతో కేసులు పెడతారు. టిష్యూ పేపర్లో ఫ్రంట్ పేజీలో ఉంటాయి, ఇది ఆ టీడీపీ జెండాను పలానా వైసీపీ నేతలు, వైసీపీ కార్యకర్త అవమానించారు, ఆవు కాళ్ళ కింద పడింది మాది, దానికి కారణం వైసీపీ పార్టీ అంటూ కొన్ని పెయిడ్ మీడియా టీవీలు, కొన్ని పెయిడ్ మీడియా పత్రికలు ఫ్రంట్ పేజీలో రాస్తాయి. అలాంటిది ఒక రాజకీయ ప్రముఖుడు, సుదీర్ఘ రాజకీయ అనుభవం, రాజకీయ బ్రాండింగ్ ఉన్న నల్లపురెడ్డి ఫ్యామిలీ మీద దాడి అనేది చాలా బాధాకరం. ప్రతి ఒక్కరు ఖండించాల్సింది, ఇది రాజకీయాలకు అతీతంగా. ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, వైసీపీ పార్టీకి సంబంధించిన నేత మీద మీరు ఇలా దాడి చేశారు. ఏదో ఒక రోజు వాళ్ళ అధికారంలోకి వస్తారు, తర్వాత మీ పరిస్థితి ఏంటి? ఇక్కడ 100 సౌండింగ్ అయితే అక్కడ 1000 సౌండింగ్ ఉండదా? అసలు ఇలాంటి రాజకీయాలే పనికి రావు, ఇలాంటి రాజకీయాలే మంచిది కాదు ఎవరికైనా కూడా. ఒక పక్క నీతి మాటలు చెబుతూ ఉంటాం, ఆ నీతి మాటలు ఫ్రంట్ పేజీలో దానికి ఎడిట్ చేసి మరీ పబ్లిసిటీ ఇస్తూ ఉంటాయి కొన్ని టిష్యూ పేపర్లు. అదే ఇక్కడ మనకు దారుణాలు, అఘాయిత్యాలు, బీభత్సాలు జరుగుతూ ఉంటాయి. షేమ్ సిబిఎన్ గారు, ఇలాంటి సంస్కృతి మంచి